మహాభారతంలో పురుషుడిగా మారిన స్త్రీ. ప్రస్తుత జనరేషన్లో జెండర్ చేంజ్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళుగా, ఆడవాళ్ళు మగవాళ్ళుగా ఆపరేషన్స్ ద్వారా మారడం మనం వింటూనే ఉంటాం. కానీ మహాభారతం జరుగుతున్న కాలంలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక స్త్రీ పురుషుడిగా మారింది. ఆమె పేరే శిఖండి. కాశీరాజుకి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతుళ్ళు ఉండేవారు. వాళ్ళకి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేసిన స్వయంవరానికి భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయడానికి వచ్చాడు. అక్కడ జరిగిన గొడవల వల్ల ఆ ముగ్గురు ఆడవాళ్ళని జయించి తన తమ్ముడితో పెళ్లి చేయాలనుకున్నాడు భీష్ముడు. కానీ వాళ్ళల్లో అంబ మనసులో సాల్వభూపతి అనే రాజు ఉన్నాడని గ్రహించి భీష్ముడు ఆమెను సాల్వభూపతి దగ్గరకు పంపాడు. ఎవరో గెలుచుకున్న ఆమెను నేను ఏలుకోలేను అని సాల్వభూపతి అంబను వెనక్కి పంపించేశాడు. తట్టుకోలేని అంబ, దీనికి కారణం నువ్వే, నేను నిన్ను చంపేస్తాను అని భీష్ముడితో శపథం చేసింది. భీష్ముడు కూడా నువ్వు అస్త్రాలతో నా ముందు నుంచున్నప్పుడు నేను ఆయుధాన్ని వదిలేస్తాను అని మాటిస్తాడు. అంబ అనే ఆవిడ ఆత్మాహుతి చేసుకొని ద్రౌపద మహారాజు యాగం చేస్తుండగా ద్రౌపది కంటే ముందు పుట్టి పెద్దయ్యాక శివుడికి తపస్సు చేసి తనని మగవాడిగా మార్చమని కోరి శిఖండిగా నామకరణం చేసుకొని యుద్ధంలో దిగి భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకుంటుంది.